గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, సూపర్ ఫైర్. నా పేరు రాజశేఖర్ రెడ్డి. సో ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళు ఈ మీటింగ్ వచ్చిన ఒకసారి చేస్తారు. ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చినాను, మిగతా వాళ్ళంతా సీనియర్సే. రైట్, అయినా నా చిన్న టెస్ట్ మొదటి చెప్తాను. సో వెస్టీలో నేను ఉండబట్టి దాదాపు వెస్టీలో ఇన్వాల్వ్ కాబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఏం చేసేది, నేను ఒక గవర్నమెంట్ బ్యాంకులో మేనేజర్గా చేసినాను. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 10 సంవత్సరాలు చేసిన. సో మీకు మా దగ్గర నాకు కూడా వెస్టీజ్ ఇంట్రడ్యూస్ అయింది. ఏ విధంగా? రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి, మన ఇంట్లో వాడే సబ్బులు, పేస్ట్లు, రెగ్యులర్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదా. సో అవే ఉన్నాయని ఇంట్రడ్యూస్ అయింది. సో హైదరాబాద్లో జాబ్ చేసిన క్రమం లోపల మోర్ కానీ బిగ్ బజార్కి వెళ్ళి వేరే ఖర్చు పెట్టే రూపాయి రాలే, క్వాలిటీ నమ్మకం లేదు. బట్ ఇక్కడ మన దగ్గర వాళ్ళు చెప్పిండ్రు, సో ప్రొడక్ట్స్ బాగున్నాయి, మనం అనుకున్న షాప్ కొనుక్కొచ్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ మంత్ వాడుకుంటేనే మాకు 171 రూపాయలు వచ్చింది. అదే క్వాలిటీ నమ్ముకొని ముందుకు వెళ్ళేసి మీ కర్ణాటకలో జాబ్ చేసేటప్పుడు సో షాప్ వెతుక్కొని మరి కొనుక్కున్నాం. ఫస్ట్ మంతే మా ఫాస్ట్ ట్రాక్ 8% కావడం వల్ల సో 171 రూపాయలు వచ్చింది. 750 వోచర్ వచ్చింది. సో నలుగురు చూసిన తర్వాత ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. వితిన్ 3 months దీంట్లో డైరెక్ట్ అండ్ క్వశ్చన్కి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది సీనియర్స్ ఉన్నారు, అప్లైన్స్ ఉన్నారు. బట్ మేము అక్కడ కర్ణాటకలో ఒంటరిగా ఉండేది. జస్ట్ ఒక మీటింగ్ అటెండ్ అయిన ఆ సమయంలో మధ్యలో ఒక మీటింగ్ తెలంగాణ వచ్చినప్పుడు అటెండ్ అయినాము. ఒక స్పీకర్, నాలాంటి ఒక స్పీకర్ ఇక్కడ పక్కనే పద్మనాయ కళ్యాణ మండపం ఉంటుంది. 1000 మంది అయితే వచ్చారు. 1000 మందిలో మధ్యాహ్నం నేను వచ్చాను. పొద్దున స్టార్ట్ అయిన స్టేషన్కి మనకు కూడా ఒక జాబ్ కాబట్టి ఈగో ఉంటుంది వాళ్ళకి అన్నట్టుగా మధ్యాహ్నం వచ్చిన మీటింగ్కు నాలాంటి ఒక స్పీకర్ ఇలానే నేను మాట్లాడుతూ అతను కూడా పెద్ద స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన మాటలు ఏం చెప్పినా అతని యొక్క చెక్, అతను 7 ఏళ్ళ నుంచి పనిచేస్తుందంట వెస్టీలో. అతని యొక్క చెక్ ఎంత ఉందంటే 13 లక్షలు ఉంది. 13 లక్షలు. షాక్ అయినా నేను, మీరు చూసినట్టు ఇక్కడ షాక్ అయినా నేను అప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాను. నా సాలరీ ఎంత ఉంది? ఒక 70 నుంచి 80,000 మధ్య నాకున్నది. బట్ నా ఎదురున్న ఒక వ్యక్తి 13 లక్షలు తీసుకున్నాడు కేవలం 7 సంవత్సరాలు. అనుకున్న నేను ఇలానే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పోతే సరే రిటైర్మెంట్ వరకు నాకు నెలకు 10 లక్షలు వస్తాయా నా ఆలోచిస్తే అనిపించే నమ్మకం కలగాలి. బట్ నా ఎదురుగున్న ఒక వ్యక్తి చేసినాడు అంటే నేను కూడా చెయ్యొచ్చు అని మాత్రం నాకు అనిపించింది. నాకు ఒక 5 లక్షలు వస్తున్నాయంటే మీరు 50 ఈజీగా సంపాదించచ్చు అనిపిస్తుంది, సింపుల్గా కదా. సో ఒక వ్యక్తి చేసి చూపించినంటే ఇంకొక వ్యక్తి చెయ్యొచ్చు. నేను అలా అనుకొని నేను నా వైపు చిన్నగా ఇన్వాల్వ్ అయినా. వితిన్ 3 months డైరెక్టర్ అయినా. అండ్ కరోనా సిచ్యువేషన్ ముందు వరకు దాదాపు ఒక 70,000 స్థాయికి ఏరుకున్నాము. సో ఆ సమయంలో పిల్లల హాలిడేస్ ఉంటే తెలంగాణ వచ్చిన 3 నెలల్లో లాక్డౌన్ పడ్డది. సో చాలా మందికి కరోనా వల్ల ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మా దగ్గర మంచి జరిగింది అనుకోవచ్చు. సో ఆ క్రమంలో నేను జాబ్ కూడా మానేసి ఫుల్ టైం వెస్టిజ్ చేయడం వల్ల సో నేను కార్ తీసుకున్న 16 లక్షలు, నా టీంలో ఇప్పుడు 60 మంది కారు తీసుకున్నారు. నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళిన నా టీంలో ఇప్పుడు దాదాపు ఒక 40-50 మంది ఫారెన్ ట్రిప్లో వెళ్ళడం జరిగింది. సో ఇది ఎట్లా జరిగిందంటే వెస్టీజ్ వల్లనే జరిగిందండి. ఓన్లీ పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి. బయట ఎక్కడ లేదు. నేను బయట జాబ్ చేస్తుంటే నేను ఒక్కనే జాబ్ చేసి నేను ఒక్కనే నా డబ్బులు తీసుకునేది. బట్ ఇప్పుడు నా టీంలో చాలామంది ఒక 10-12 మంది లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాదాపు 60 మంది అయితే కార్ తీసుకోవడం జరిగింది. రైట్. సో సింపుల్ థింగ్ ఏంటంటే షాప్ మార్చడం ద్వారా ఇవన్నీ జరిగాయి. షాప్ మార్చడం ద్వారానే ఇవన్నీ జరిగినాయి. రైట్. మరి ఏం చేయాలి? ఇట్లా చాలామంది కనిపిస్తుంది. ఇవాళ స్టార్ట్ చేయగానే అన్నీ అయితే కావు. 100 మెట్లు ఎక్కాలన్నా కానీ 1వ మెట్టు 2వ మెట్టు స్టెప్ బై స్టెప్పే ఎక్కుతాం కదా. సో మొదటి మెట్టు ఎక్కి నాకు ఏమొచ్చిందంటే ఏమొస్తుంది? దేవుడు నవరాత్రుల పైన గుడికి వేస్తున్నాం. 100 మెట్లు గుడిన తిరుపతి అనుకోండి, దాదాపు ఒక 3,500 మెట్లు ఉంటాయి కదా. నేను 100 మెట్లు ఎక్కినా నాకేం కనబడతలేదు. 1000 మెట్లు ఎక్కిన కనబడతలేవంటే ఏం కనబడదు. చివరికి మీరు 3,500 మెట్లు ఎక్కి ముందుకు దర్శనం చేసుకుంటేనే భగవంతుడు కనబడతాడు. సో దీంట్లో తాత్కాలికంగా చిన్నగా ఏం కనబడి స్టెప్స్ మారుతూనే సిస్టమేటిక్ ఇన్వాల్వ్ అయితేనే డబ్బులు అనేవి వస్తాయి. రైట్. చేయాల్సింది చూడాల్సింది ఇక్కడ కనబడ్డ వాళ్ళని చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయండి. అంతకు మించి ఏం లేదు. 50,000 కట్టడం, 1,00,000 కట్టడం అట్లాంటిది ఏం కట్టించేయలేదు, కట్టేది లేదు. అలా అని ఫ్రీగా డబ్బులు రావు. వెస్టీజ్లో ఫ్రీగా డబ్బులు వస్తాయని ఎవరు చెప్తే మాత్రం తప్పు, అది రాము, అది నమ్మకం. ఓకేనా? మరి ఏం చేయాలి? ఇవాళ వచ్చిన వాళ్ళకి సింపుల్ ఒక 2 పాయింట్స్ చెప్తాను నేను, ఎక్కువ కూడా కాదు. సో ఇవాళ వచ్చిన వాళ్ళైతే అదృష్టవంతులు అనుకోవచ్చు. చాలామంది స్టార్లలో ఉన్నారు, గోల్డ్లలో ఉన్నారు, డైమండ్లలో ఉన్నారు. సో అల్టిమేట్ గోల్ ఏంటి? ఎవరైనా కానీ క్రౌన్ అయితే కావాలనుకుంటున్నాం మొట్టమొదట. రైట్. సో తొందరగా క్రౌన్ అయ్యే ఫార్ములా చెప్పాలన్నా, సో పాత వాళ్ళకు ఉపయోగపడుతుంది. రైట్. నేనేం చెప్తాగా అంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో కొందరికి డబ్బులు వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. మన కంపెనీ చేస్తుంది క్వాలిఫై అయితేనే డబ్బులు ఇస్తుంది కదా. ఒకనొక గోల్డ్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవ్రీ మంత్ గోల్డ్కి సంబంధించి డబ్బులు ఇస్తుందా? ఇయ్యదు. అంటే ఒక లెవెల్కి సంబంధించి ఇయ్యదు, క్వాలిఫై అయితేనే ఇస్తుంది. మరి ఎలా రెగ్యులర్ క్వాలిఫై కావాలి? సింపుల్ చెప్తాను.
మీకు ఎన్నైతే టీమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి 6 టీంలు అయితే ఉంటాయి కదా, 6 టీంలని డెవలప్ చేయాలని చేస్తారు కదా. ప్రతి టీం నుంచి ప్రతి నెల 1% 8% చేయండి. ప్రతి టీం నుంచి 6 టీంలు ఉంటాయి కదా సాధారణంగా, ఒక్కొక్క టీం నుంచి ఒక్కరినే పట్టుకోండి, ఇద్దరిని పట్టుకోండి, కనీసం ఒక్కరినే ఫోకస్ చేయండి, ఆ ఒక్కరిని 8% చేయండి. ఒక్క నెల 6 టీంలు ఉంటాయి కదా, 6 టీంలు ఉంటాయి, 6 లెగ్గులు ఉంటాయి, 6 లెగ్గుల నుంచి ఒక్కొక్క లెగ్గు నుంచి ఒక్కొక్కరిని 8% చాలు. ఓకే, ఒక్కొక్కరిని 8% అనేది ఏంటి మనకు చూడండి. ప్రిలిమినరీస్ అంటాం కదా, మామూలు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే ప్రిలిమ్స్ అంటాం కదా. ఎవరైనా డైరెక్టర్ కావాలంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఎవరైతే డైరెక్టర్ అంటే ఎవరో నాకు తెలిసి వాళ్ళందరూ కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యి ఉంటారు. సార్ దాదాపు 99% కేసులో ఎవరైతే 8% అవుతుందో వాళ్ళే ఎక్కువ మంది డైరెక్టర్లు అయితే అవుతున్నారు. సో నేనేం చెప్తున్నాను, సో మీరు ప్రతి టీం నుంచి ప్రతి నెల మీ టార్గెట్ ఇది, ఒక్కొక్క ఇక్కడ నుంచి ఒక 8% కావాలి, ఇక్కడ నుంచి ఒక 8%, ఫాస్ట్ స్టార్ట్ 8% అదొకటి ఫోకస్ చేయండి. నెల గడుస్తుంది కావచ్చు, 2 నెలలు గడుస్తుంది కావచ్చు, 3 నెలలు గడుస్తుంది కావచ్చు, మీరు ప్రతి టీం నుంచి ఒక్కొక్క 8% మీకు ఈ నెల ఉండాలి. ఉంటే నెక్స్ట్ మంత్లలో వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ అవుతారు. ఈ మంత్ ఒకళ్ళు వచ్చింది 8% లేదు, ఆ టీంలో మరొక నెల ఇంకొక 8% కావాలి, కొత్త 8%. అదొకటే ఫోకస్ చేయండి, 8% ఫోకస్ చేయండి. మీకు సైడ్ పీరియడ్ అయితే ప్రాబ్లం రాదు. మీరు మామూలుగా సిల్వర్లో ఉన్నారనుకోండి, మిగతా 5 టీంలు ఉంటాయి కదా, 5 టీంలకి వెళ్ళి కూడా ఒక్కొక్క 8% ఫోకస్ చేయండి. ఎక్కువ కష్టం లేదు. దీంతో ఒక 8% కావాలి, దీంతో ఒక 8% కావాలి, దీంతో ఒక సిల్వర్కి అయితే. గోల్డ్ ఉన్నారు, మీ 4 టీంలు ఉంటాయి కదా, మిగతా 4 టీంల నుంచి ఒక్కొక్క టీం నుంచి 8% ఒక్కొక్కరిని ఫోకస్ చేయండి. ఎక్కువ నేను చెప్పేది దీంట్లో ఒక 8% కావాలి, దీంట్లో ఒక 8% కావాలి, దీంట్లో కూడా దీంట్లో ఒక 8% కావాలి. ఆటోమేటిక్గా మీరు 1 ఇయర్లో గ్యారెంటీగా క్రౌన్ అవుతారు. 1 ఇయర్లో క్రౌన్ అవుతారు. అండ్ మీకు సైడ్ ఎఫెక్ట్ ప్రాబ్లం వస్తుందా అంటే రాదు, సైడ్ ఎఫెక్ట్ కూడా ప్రాబ్లం రాదు. సో మీరు ప్రతి ఒక్కరు కోరుకున్న క్రౌన్ డైరెక్ట్ అంటే ఏమొస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, టూర్ కూడా వస్తుంది. ఓకేనా? సో గట్టిగా ఫోకస్ చేయండి. మీ చెక్కు మీరు రాసుకోవచ్చు, వేరే వాళ్ళ చెక్కు కాదు, మీ చెక్కు మీరు రాసుకునే అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ. విష్ యూ.